నీట్ పరీక్షాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఈ పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపైన పోలీసులు పాశవికంగా దాడి చేశారు. ఈ పరిణామాలను వామపక్ష విద్యార్థి సంఘ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ దాకా విద్యా సంస్థల బంద్కు వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్కు విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను అదే విధంగా నీట్ లో జరిగిన అవకతవకలు, అదే విధంగా నీట్ పేపర్ లీకేజ్ పై ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు రాజ్ భవన్ ముట్టడి, అదే విధంగా 24 తేదీన కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉంది. 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడుతా ఉంది. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావడం వల్ల 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఢిల్లీ నడిబొడ్డున విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం, పొగ బాంబులు వేయడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 24వ తేదీన జరిగినటువంటి బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కె భాస్కర్, పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేసినటువంటి విద్యార్థి యువకుల పైన కేంద్ర ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తూ లాఠీ చార్జ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ విద్యా సంస్థల బంద్కు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ప్రతి ఏ ఎగ్జామ్ తీసుకున్నా నీట్ పేపర్ అయితేనేమి, సిబిఎస్ సిలబస్ అయితేనేమి, ఇలా ప్రతి పరీక్షను ఈ రోజు లీకులు చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం విద్యార్థులు, యువకులుగా ఆందోళన చేస్తా ఉన్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలియాలని చెప్పేసి ఏఐవైఎఫ్ గా పిలుపునిస్తా ఉన్నాం.